ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో అంతా మీకు నచ్చినట్టు జరగటం, మీ మాట మీద నడవటం ఉంది కదా, అదే నాకు నచ్చలేదు. అదే నన్ను ఎక్కువ బాధ పెడుతోంది. ఏం మాట్లాడుతున్నావు నిషి? నోరు మూసుకోమని చెప్పానా? ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలకి, వస్తున్న మనస్పర్ధలకి కారణం మీరే వదినా. ఇదే నిజం. నీ ఇష్టం పక్కన వాళ్ళకి కష్టమవుతున్నా నీకు సంబంధం లేదు, నువ్వనుకున్నదే జరగాలి అంటావు, అంతే కదా నిషి? మీరు వద్దనుకున్న మొగుడు ఎవరి మెడలో తాళి కడితే మీకేంటి వదినా? ప్రేమ లేనప్పుడు బాధ ఎందుకు వస్తుంది? బాధ లేనప్పుడు కూడా మీరు ఫంక్షన్ ని వద్దంటున్నారంటే నేను ఏమనుకోవాలి? మీరు మీ అత్తారింట్లో కాపురం చేయలేక మొగుణ్ణి వదిలి పుట్టింటికొచ్చేశారు. ఇప్పుడు నన్ను మీ మార్గంలోనే దగ్గరుండి నడిపిస్తున్నారు. గొప్ప కుటుంబం, గొప్ప కట్టుబాట్లు. నిషి, నువ్వు వదిన్ని అర్థం చేసుకుంది, వదిన గురించి ఆలోచిస్తుంది, వదిన గురించి మాట్లాడుతుంది, అంతా తప్పు నిషి. మీరిద్దరూ కలిసి వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. మీరనుకున్నట్టే నా అంతట నేనే వెళ్లేలా చేస్తున్నారు కదా. మీరే ఈ ఇంట్లో ఊరేగండి. అమ్మా నిష్క, వజ్రపాటి ఇంటి కోడలు ఎప్పుడు ఇలా ఇల్లు దాటి వెళ్ళలేదమ్మా. ఇప్పుడు నువ్వు ఆ పని చేసి నా కొడుక్కి మచ్చ తీసుకురావద్దు. మీ కోడలు ఈ ఇంట్లోంచి వెళ్లిపోవటానికి కారణం మీ కూతురు మావయ్య. ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించండి మావయ్య. పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబం అంటే మీ మనసులు కూడా చాలా పెద్దవిగా, గొప్పవిగా ఉంటాయనుకున్నాను. కానీ పేరుకే గొప్ప, గదులు మాత్రం పెద్దవి. మీ మనసులో ఆలోచనలు చాలా ఇరుకైనవని ఇప్పుడు అర్థమైంది. కౌశికితో నేను మాట్లాడతానమ్మా. ఆవిడ మనుషులు చెప్తే మాటలు వినే స్టేజ్ ఎప్పుడు దాటిపోయింది. మీరు చెప్పినా కూడా వినదు. నా వల్ల మీ పెద్దరికాన్ని పోగొట్టుకోకండి. ఇక మీ అబ్బాయి గురించి అంటారా? ఆయనకి నేను కావాలంటే నేను ఎక్కడుంటానో ఆయనకి బాగా తెలుసా. రమ్మని చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.